హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బోన్స్ అండ్ కార్టిలేజ్ కోసం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ బోన్స్. బోన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సపోర్ట్. బోన్స్ అనేవి మన బాడీకి ఒక ఫ్రేమ్వర్క్ అండ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాయి. సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రొటెక్షన్. అంటే మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని బోన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బోన్స్ ఉన్నాయి. స్కల్ బోన్స్ ఏం చేస్తాయి? లోపల ఉండే బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అలానే స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసేవి కొన్ని బోన్స్, హార్ట్ని ప్రొటెక్ట్ చేసేవి, లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ద బోన్ ఈజ్ ప్రొటెక్షన్. థర్డ్ ఫంక్షన్ ఆఫ్ ద బోన్ వచ్చేసరికి మూమెంట్. అంటే మనం ఏదైనా మూమెంట్ చేయాలని అనుకోండి, బోన్ హెల్ప్తోనే చేస్తామన్నమాట. సో థర్డ్ ఫంక్షన్ ఆఫ్ ద బోన్ వచ్చేసరికి మూమెంట్. బోన్ ఫంక్షన్ ఫోర్త్ది వచ్చేసరికి స్టోరేజ్ అనమాట. ఏం స్టోర్ చేస్తుంది? కాల్షియం అండ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ హీమోపోయిసిస్, ఫిఫ్త్ ఫంక్షన్. హీమోపోయిసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. సో బోన్ మ్యారోలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కూడా ఫామ్ అవుతుంటాయి అనమాట. సో అదొక ఫంక్షన్. సో టోటల్ 5 ఫంక్షన్స్. ఫస్ట్ వన్ సపోర్ట్స్ ద బాడీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్, హార్ట్, లంగ్స్. అండ్ థర్డ్ వన్ మూమెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫోర్త్ది స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. హీమోపోయిసిస్ ఫంక్షన్ కూడా చేస్తున్నాయి, అంటే ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద రెడ్ మ్యారో. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ని క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి లాంగ్ బోన్స్ అనమాట. లాంగ్ బోన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫేమర్, హ్యూమరస్. లాంగర్ దాన్ వైడ్. సో లాంగ్గా ఉంటాయి ఇవి. హ్యావ్ మెడుల్లరీ క్యావిటీ. దీంట్లో మెడుల్లరీ క్యావిటీ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ బోన్స్ వచ్చేసరికి షార్ట్ బోన్స్ అనమాట. షార్ట్ బోన్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ కార్పల్ బోన్స్, టార్సల్స్ అవి. సో ఇవి దీని షేప్ వచ్చేసరికి రఫ్లీ క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి అన్నమాట. క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి అవి షార్ట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ థర్డ్ టైప్. ఫ్లాట్ బోన్స్ వచ్చేసరికి స్కల్ బోన్స్, స్కాపులా, స్టర్నమ్ ఇవన్నీ ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే థిన్గా ఉంటాయి, ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఎక్కువ అనమాట దీన్ని. సో ఇవి ఫ్లాట్ బోన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ బోన్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే వెర్టిబ్రే, స్పీనాయిడ్ బోన్, ఇవి ఇర్రెగ్యులర్ బోన్స్. దీని షేప్ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెసఫాయిడ్ బోన్స్, అంటే దీనికి ఎగ్జాంపుల్ పటెల్లా. డెవలప్ ఇన్సైడ్ టెన్నాన్. టెన్నాన్స్ లోపల డెవలప్ అవుతాయి అన్నమాట ఈ సెసమాయిడ్ బోన్స్. దానికి ఎగ్జాంపుల్ పటెల్లా. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి న్యూమాటిక్ బోన్స్. న్యూమాటిక్ బోన్స్ అంటే ఏంటి? కంటైన్స్ ఎయిర్ సైనసెస్, అంటే లోపల ఎయిర్ ఉంటుంది అన్నమాట, ఎయిర్ సైనసెస్. సో దాన్ని మ్యాగ్జిల్లా, ఫ్రాంటల్ బోన్స్, ఇవి న్యూమాటిక్ బోన్స్. సో క్లాసిఫికేషన్ అనేది ఇందులో 6 టైప్స్ అనమాట. లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్, సెసమాయిడ్ బోన్స్ అండ్ న్యూమాటిక్ బోన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్ బోన్. స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్ బోన్ వచ్చేసరికి ఫస్ట్ డయాఫైసిస్. డయాఫైసిస్ అంటే ఏంటి? షాఫ్ట్నే డయాఫైసిస్ అంటాం అనమాట. షాఫ్ట్ ఆఫ్ ద బోన్, ఇది షాఫ్ట్ ఆఫ్ ద బోన్, డయాఫైసిస్. ఎపిఫైసిస్ అంటే ఎండ్స్ ఆఫ్ ద బోన్, అంటే ఇది ఎపిఫైసిస్. ఎండ్స్ ఆఫ్ ద బోన్స్నే ఎపిఫైసిస్ అంటున్నాం. ఇది స్పాంజీ బోన్. డయాఫైసిస్ అనేది కాంపాక్ట్ బోన్ అనమాట. ఇదంతా కాంపాక్ట్ బోన్, ఇది స్పాంజీ బోన్. మెటాఫైసిస్ అంటే జంక్షన్ ఆఫ్ డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. ఈ ఎపిఫైసిస్కి ఇంకా డయాఫైసిస్కి మధ్యలో ఉండే ఈ జంక్షన్నే మెటాఫైసిస్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి? ఎపిఫైషియల్ ప్లేట్నే గ్రోత్ ప్లేట్ అంటాం అనమాట. ఎపిఫైషియల్ ప్లేట్. పెరిఆస్టియం అంటే ఏంటి? అవుటర్ ఫైబ్రస్ కవరింగ్. పెరిఆస్టియం అంటే అవుట్ సైడ్ ఫైబ్రస్ కవరింగ్ ఆఫ్ ద బోన్, అవుటర్ కవరింగ్ ఆఫ్ ద బోన్నే పెరిఆస్టియం అంటున్నాం. ఎండోఆస్టియం అంటే లైన్స్ మెడుల్లరీ క్యావిటీ. అంటే ఈ మెడుల్లరీ క్యావిటీ ఏదైతే ఉందో ఈ మెడుల్లరీ క్యావిటీని లైన్ చేస్తూ ఉండేదాన్నే
ఎండోఆస్టియం అంటున్నాం. ఎండోఆస్టియంలో లైన్స్ ద మెడుల్లరీ క్యావిటీ. నెక్స్ట్ మెడుల్లరీ క్యావిటీ అంటే ఏంటి? కంటెన్స్ ఎల్లో మ్యారో. ఈ ఎల్లో మ్యారో ఉండేదాన్నే మెడుల్లరీ క్యావిటీ అంటున్నాం అనమాట.